హాయ్ గైస్, అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు. నేను మీ సాయి. మబ్బులు లేచి ఎటుపోతుండ అనుకుంటున్నా. కొత్త లాగమైంది అందుకే కొండగట్టు వెంబడి తీసుకోవద్దు. ఇదే మేము పోయే ఆటో. ఈ చీకట్ల జర్నీ అయితే స్టార్ట్ అయింది. పోంగ పెంపట్ల ఇక్కడ ఎస్ఆర్ఆర్ టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ దర్శించుకో పోదామని అయితే ఇక్కడ ఆగినాం. లోపల అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత చాయ్ తాగుదామని ఇక్కడ ఆగినాం. ఇక వెమ్లవాడ అయితే రానే వచ్చినాం. కారండ పడవిల కాకులున్నైరో కాకులున్నైరా కాకి కడుపుల కైలాసం. ఇక రూమ్ కి అయితే వచ్చేసినాం మేమందరం. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పూజలు చేస్తున్నారు. ఇక మాకు చేసారు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత దర్శనం కోసం అయితే లైన్ కట్టినాం మేము. ఇదేంది ఇట్లా ఉంది అనుకుంటారా? మన ప్రధాన ఆలయం అయితే కన్నడాలు అయితే స్టార్ట్ అయినాయి. అందుకనే భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. దేవాలయం మొత్తం పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఇగో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో మళ్ళీ భీమేశ్వర స్వామి టెంపుల్ పోతున్నాం. ఇక్కడైతే చాలా మంది గుర్తుపట్టి ఫోటోలు దిగిన నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. ఈ టెంపుల్ లో చాలా అంటే చాలా జనం ఉన్నారు. మరి ఇదే మన భీమేశ్వర స్వామి టెంపుల్. అందరు భీమన్న స్వామి అంటారు. ఎక్కడైనా మనకు ప్రధాన ఆలయంలో వీడియోలు నిషేధం. అందుకనే స్వామివారిని నేను వీడియోలో చూపెట్టలేకపోతున్నా. ఇగో మా బాపు పోయి ప్రసాదాలు అయితే తెచ్చి నెక్స్ట్ బద్దిపోచమ్మ టెంపుల్ కి వచ్చినాం. ఇక్కడ కూడా జనాలు చాలా అంటే చాలా ఉన్నారు. ఇక్కడ అందరు సాయన్న సాయన్న అనుడు. ఇక్కడ ఏదో పట్నమో ఏమో వేసిర్రు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాం. మా అమ్మును మా బాబు ముందర ముచ్చట పెట్టుకుంటా మేమైతే షాప్ లో చూసుకుంటూ పోతున్నాం. ఇక మా వాళ్ళు అయితే వంటలు వేసుడు స్టార్ట్ చేసిర్రు. నేనే ఒకసారి పడుకున్నా. మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యే లోపు వంటలు అయితే అయిపోయినాయి. ఇక అందరం అయితే ఇట్లా వేసుకొని కూర్చుని తింటున్నాం. ఇక సాయంత్రం అయింది కాబట్టి మా వాళ్ళు ఏమో తీసుకుంటామన్నారు. ఇక ఏం తీసుకుంటారు మరి? గాజులో ఏమో తీసుకుంటారు. ఇక నవ్వుతుందంటే గంతే. ఇక పోగానే కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఇక చాయ్ తాగినాం. మళ్ళీ అందరం అటు సైడ్ టెంపుల్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇట్లా సంధ్యలోకి వెళ్ళిపోవాలి మనం. ఇక షాప్ లోకి అయితే వేరు. ఇక చూస్తున్నారు. ఇక గంట చూస్తారు. ఇక అలా ఇప్పుడే ఉడదని చెప్పేసి ఇక మేము బయటకు వచ్చినాం. సాయంత్రం కదా చల్లగా ఉంది మంచిగా. మళ్ళీ గ్రౌండ్ సైడ్ వచ్చినాం అంటే పార్కింగ్ ప్లేస్ కు. ఇక్కడ మంచిగా విశాలంగా ఉంది. పిల్లలు అయితే నన్ను కల్వనికి వచ్చి సన్మానం చేసిర్రు. ఇది కోట్లు పెట్టిన కొనలేని ఆనందం. అసలు నైట్ నిద్ర పట్టదని చెప్పేసి ఇక మూవీకి వచ్చినాం. అదే మన పెద్ద మూవీ. ఓకే, మార్నింగ్ లేచి అయితే కొండగట్టు పోతున్నాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.